రాష్ట్రాన్ని వణికిస్తున్న మోంతా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ఎన్డీఏ కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి చెందిన నాయకులు, ఉన్నతాధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ రాష్ట్రంపై ప్రభావం చూపుతున్న కారణంగా ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కాకినాడకు 270 కిలోమీటర్ల దూరం నుంచి 15 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రం వైపు వస్తుందని, ఇది సివియర్ సైక్లోన్గా మారి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటుతుందని ఆయన చెప్పారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా ఎన్డీఏ శ్రేణులు ప్రజలను అప్రమత్తంగా చేయాలని, పరిస్థితి తీవ్రతను బట్టి రియల్ టైంలోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపించాలని సీఎం చెప్పారు. అదేవిధంగా పంటలను మునక నుంచి కాపాడేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అధికారులకు చంద్రబాబు వివరించారు. ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు ఆస్తి నష్ట నివారణకు చర్యలు తీసుకుంటామని, ప్రజల్ని చైతన్యపరుస్తూ ఎన్డీఏ కార్యకర్తలు స్వచ్ఛంద సేవకులుగా ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. అవసరమైతే కేంద్ర సహాయం కూడా కోరతామని, సంక్షోభ సమయంలో ప్రజల చెంతనే ఉండి తుఫాన్ సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఎన్డీఏ పార్టీల యంత్రాంగం సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం చెప్పారు. తిత్లీ, హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా వ్యవహరిస్తేనే నమ్మకం ప్రభుత్వంపై ఉందని, అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చెట్లు, స్తంభాలు వంటివి కూలిన యుద్ధ ప్రాతిపదికన తొలగించే ఏర్పాట్లు చేస్తున్నామని, ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించామని సీఎం చెప్పారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు వెనక్కి రప్పించి వారితోనూ ఎన్డీఏ శ్రేణులు సమన్వయంతో ఉండాలని, ప్రతి గంటకు బులెటిన్ కూడా విడుదల చేస్తామని బాబు చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా కేడర్ నుంచి లీడర్ వరకు ప్రజలకు అండగా నిలబడి కూటమిని ఆదరించిన ప్రజలకు మనం తోడుగా ఉండాలని కేడర్కు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.